సిగాచి ప్రమాద స్థలంలో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 40 మంది మృతి చెందగా 34 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా 9 మంది ఆచూకీ దొరకాల్సి ఉంది. మరోవైపు పాసమైలారం ప్రమాదంపై సిగాచి పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు గాయపడిన వారికి పూర్తి వైద్యం సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. సిగాచి ప్రమాద ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. భద్రతా ప్రమాణాలు పాటించని రసాయన కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిసైడ్ అయింది ప్రభుత్వం. కంపెనీలో సేఫ్టీ కోసం ప్రత్యేక చర్యలు కూడా చేపట్టనున్నారు. రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి సేఫ్టీపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇంకొక పక్కన కంపెనీ కూడా స్పందించింది, పరిహారం ప్రకటించింది, వైద్య సాయం అందిస్తామని చెప్పి బాధితులకు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ సిగాచి ప్రమాద ఘటనకి సంబంధించి జరుగుతున్న అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. హాస్పిటల్ దగ్గర ఉన్నారు మణికంఠ. ఓవర్ టు యు. పాసమైలారం సిగాచి ప్రమాదంలో ఇప్పటి వరకు 38 వరకు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ రోజు శిథిలాల కింద 2 మృతదేహాలను గుర్తించారు. అయితే ఒక మృతదేహం పూర్తిగా కూడా శిథిలాల్లోనే పూర్తిగా కూడా ఉంది, దాన్ని వెలికి తీశారు. రెండో మృతదేహం మాత్రం కేవలం తల భాగం లేదు, అలాగే మొండెం భాగం కూడా లేదు, కేవలం కాలు భాగం అలాగే చెయ్యి మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 38 మృతదేహాలలో 18 మృతదేహాలను DNA శాంపిల్స్ నిర్వహించి వాటి బంధువులు ఆనవాళ్లు ఆధారంగా వాళ్ళకైతే 18 మృతదేహాలను అప్పగించారు. మరో 20 మృతదేహాలు ప్రస్తుతం పటాన్ చెరువు మార్చరీలోనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ డెడ్ బాడీలన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఒక మార్చరీని ఏర్పాటు చేసి ఇక్కడైతే ప్రస్తుతం భద్రపరిచారు. అయితే వీళ్ళంతా కూడా మృతులు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావడంతో బీహార్ అలాగే ఉత్తరప్రదేశ్ ఎక్కువ బాధితులు కూడా మృతి చెందిన వాళ్ళంతా కూడా ఆ ప్రదేశాలకు సంబంధించిన వాళ్ళు కావడంతో వాళ్ళ బంధువులకి ఇప్పటికే సమాచారం అందించారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పటి వరకు ఈ మృతదేహాలు ఇక్కడే భద్రపరుస్తామంటూ కూడా వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ రోజు అయితే తాజాగా ఉత్తరాది నుంచి నాలుగు మృతదేహాలకు సంబంధించి 4 శాంపిల్స్ అయితే తీసుకున్నారు, DNA శాంపిల్స్. మొత్తం ఈ 20 మృతదేహాలకు ఖచ్చితంగా DNA అయితే టెస్టులు చేయాల్సి ఉంది. అలాగే వాళ్ళ బంధువుల నుంచి కూడా DNA శాంపిల్స్ సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రమాద ఘటన పూర్తిగా కూడా చాలా పెద్ద మొత్తంలో ఈ ప్రమాదం జరిగింది. ఇట్లా కనీసం మృతదేహాలను గుర్తించే అవకాశం కూడా లేకపోవడంతో ఖచ్చితంగా కేవలం పళ్ళు అలాగే ఎముకల ద్వారా DNA సేకరించారు. వాటి ఆధారంగానే DNA టెస్టులు చేసి బంధువులకైతే అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ DNA టెస్టులు సుమారుగా 36 గంటలు పడుతుంది కాబట్టి వాటి రిజల్ట్ వచ్చే వరకు కూడా బంధువులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ ప్రమాదంలో పూర్తిగా కూడా సుమారుగా ఈ ప్రమాదం జరిగినప్పుడు 163 మంది ఉన్నట్లుగా తెలిసింది. అందులో 60 మంది వరకు పూర్తిగా బయటపడ్డారు ప్రమాదం నుంచి. అలాగే 33 మంది వరకు క్షతగాత్రులు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికీ తమ బంధువులు అక్కడే రోధిస్తూ ఉన్నారు, పరిశ్రమ ప్రాంతాల్లోకి వస్తున్నారు, అలాగే పటాన్ చెరువు హాస్పిటల్ దగ్గరకు వస్తున్నారు. దీంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అక్కడికి కూడా వెళ్ళి తమ బంధువులు బాధితులు ఎవరైనా ఉన్నారా, తమ కుటుంబ సభ్యులు అక్కడే పనిచేస్తున్నారు కాబట్టి ఆ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారా అని కూడా ప్రతి చోట వెతికే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా 3 రోజులైనా కొంతమంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాకపోవడంతో బంధువులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు తాజాగా అటు ఈ ఘటన జరిగి 3 రోజులు అవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ వ్యవహారాన్ని కూడా. ఎందుకంటే భారీ స్థాయిలో పెద్ద మొత్తంలో కూడా ఎలాంటి పూర్తి లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది. నష్టపరిహారంగా ఈ రోజు సిగాచి కంపెనీ ఎట్టకేలకు స్పందించింది. మృతి చెందిన ప్రతి ఒక్కరికి కూడా బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయలతో పాటు ప్రస్తుతం 33 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి వైద్య ఖర్చులు కానివచ్చు, అలాగే ఇతరితర అవసరాల కోసం వాళ్ళ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ కూడా ప్రస్తుతం సిగాచి కంపెనీ కూడా ప్రకటించింది. అయితే మృతుల ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా కొంత గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. మృతుల సంఖ్య అలాగే ఆచూకీ గల్లంతైన వారి సంఖ్య కూడా క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. సిగాచి కంపెనీయే కావాలని మృతుల సంఖ్యను తగ్గిస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై కూడా ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తుంది. అటు ఎంతమంది షిఫ్ట్కి హాజరయ్యారు, అలాగే ఎంతమంది మరణించారు, ఎంతమంది మిస్సింగ్లో ఉన్నారని కూడా పూర్తిగా అటు జిల్లా కలెక్టర్ నుంచి వైద్యాధికారుల నుంచి కూడా పూర్తిగా సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తుంది.
థ్యాంక్ యూ మణికంఠ.